ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ఆశీస్సులతో నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పంపిస్తా. చక్రపాణిని పోయి మీరే ఇవ్వండి, తీసుకుపోయి ఇవ్వండి. తిరగమని ఇవన్నీ పనులు జరుగుతున్నాయా, అయిపోయినాయా? అవునా? తిరగమని చెప్పండి ఆయన. ఎందుకంటే మనం పిలిస్తే రాడు కదా. ఆయన చెప్పమంటే చెప్పాడు, మనం పిలిస్తే రాడు. ఆయననే తిరగమని చెప్పు. నియోజకవర్గం ఈ 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా లేదా, పేపర్ మీద ఉన్నాయా, గ్రౌండ్ అవుతున్నాయా, అయినాయా, టెండర్లు అయినాయా, తిరగమని చెప్పండి. ఇంకా ఏమైనా పాప ఆయన ప్రభుత్వం లేడు కాబట్టి ఎవడన్నా పేపర్లు ఇవ్వడం చెప్పండి, నాకు చెప్పండి. మళ్ళీ మీరు వచ్చి అన్ని ఎవిడెన్స్లు ఇస్తాం. ఏమంటాడా ఏమన్నా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. బిడ్డా రా, రేపు 14వ తారీఖు తర్వాత ఉండు, నీతోనే వంచిస్తా 15,000 రూపాయలు. అవునా? నీతోనే ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి నీతోనే వంచిస్తా. ధైర్యం ఉంటే నిలబడు. మళ్ళా తప్పుడు కుతల్లో కూర్చొని జనాలు నమ్ముతారనుకుంటున్నారా? ఇంకా సిగ్గు రాలేదు వీళ్ళకు. 151 సీట్లు 164 పడిపోయింది నీకు. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి చరిత్రలు చూసినావా? ఇటువంటి దరిద్రమైన చరిత్రలు ఎప్పుడైనా చూసినావా? ఈ దరిద్రమైన చరిత్ర మీకే వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మి అవకాశం ఇస్తే ఏ ఒక్క మంచి పని చేయకుండా ప్రజలను నానాక ఇబ్బందులు పెట్టి సర్వనాశనం లేపినారు రాష్ట్రాన్ని. ఈరోజు రాష్ట్రం కోలుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టము కల్లారా చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. నాశనం అంటే నాశనం, సర్వనాశనం. ఇది వదిలిపెట్టేసి మళ్ళీ రోజు ఆ రోత పత్రికలంతా రోత రాసుకుంటూ కూర్చున్నారు. రోత టీవీలంతా రోత చూపించడం నేర్చుకున్నారు. మాటలు నోటికి ఏమొస్తే అది. మహిళలని లేదు, వృద్ధులని లేదు, ఎవరని లేదు. నోటికి ఏమొస్తే ఆ మాట మాట్లాడడానికి. రాష్ట్రానికి రాజధాని లేదు కదా దరిద్రుడైనంత వరకు. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానులు లాంటివి. వ్యాధి లేదు, గతి లేదు. అమరావతిలో రాజధాని లేదు, కర్నూలు హైకోర్టు లేదు, బెంచ్ లేదు, విశాఖ వర్కింగ్ క్యాపిటల్ లాంటివి అది లేదు. నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఒక 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టావు. ఉండేది ఎన్ని బెడ్రూమ్లా? 4. 4 బెడ్రూమ్లకు 400 కోట్లు ఖర్చు పెట్టాడు అన్న. 400-500 కోట్ల రూపాయలతో ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు? ఒక నియోజకవర్గం సస్యశ్యామలం అయిపోతుంది. తాగేదానికి నీళ్ళు ఇవ్వచ్చు. ఒక ఆలోచన లేదు, ఒక పాడు లేదు. ఈరోజు ఇదే ఆర్డబ్ల్యూఎస్ కింద ముఖ్యమంత్రి గారు ఎంత దూర ఆలోచన పెట్టినారు. నీళ్ళు ఇవ్వాలంటే, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే బోర్లు తీసుకోవాలి. ప్రాబ్లం వస్తుంది. సస్టైనబుల్ వాటర్ అంటే ఎక్కడైతే మనకు రిజర్వాయర్స్ లో వాటర్ రిజర్వ్ పెట్టుకొని సాగునీటికి ఇబ్బంది లేకుండా మళ్ళీ తాగునీటికి కూడా ఇచ్చే పరిస్థితి మంచినీళ్ళు. సో ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు వెలుగోడు ఉంది. వెలుగోడు రిజర్వాయర్ నుంచి మన ఒక్క నియోజకవర్గమే కాకుండా పక్కన ఉన్న నందికొట్కూరు నియోజకవర్గానికి దీంట్లో నుంచి ఇస్తున్నాం, నంద్యాలకు దీంట్లో నుంచి ఇస్తా ఉన్నాం. అంటే అష్యూర్డ్ వాటర్ గ్యారంటీగా ఉండాలి 365 రోజులు. సో ప్రాజెక్టు ఒక డిపిఆర్ తయారు చేయాలంటే, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దానికి ఆలోచన మంచిగా ఉండాలి. ప్రజలకి 24 గంటలు 365 రోజులు ఇబ్బంది ఉండకూడదు పని చేస్తే. ఎక్కడుంది నీ దరిద్ర పరిపాలనలో 5 ఏళ్లలో? మళ్ళీ అన్ని బుకాయింపులే. ఈ రోజు కూడా అన్యాయంగా అరెస్టులు చేస్తున్నామంట. ఎవరిని అన్యాయంగా అరెస్ట్ చేసింది మనం? అన్ని ప్రూఫ్స్తో సహా పెట్టి, వాళ్ళు చేసిన పాపాలన్నీ పెట్టి కోర్టు ద్వారానే పోతున్నారు. కానీ తీసుకుపోయి లాక్కపోయి జైలు వేస్తున్నారా? ఎదురుగా పెట్టి కోర్టు రిమాండ్కి ఇస్తే పోతావు. కోర్టు రిమాండ్కి ఇస్తుందా, లేకపోతే తీసుకుపోయి స్టేషన్లో జైల్లో పెడుతున్నారా? యా జైల్లో పెడతారు వీళ్ళను? అన్ని సెంట్రల్ జైల్స్ లేకపోతే జిల్లా జైల్లోనే పెడతారు. జిల్లా జైలు సెంట్రల్ జైల్లో పెట్టాలంటే కోర్టు ఉండాలా. కోర్టు ఆర్డర్స్ ఇస్తేనే పెడతారు. పోలీస్ స్టేషన్లోనే లాకప్ కాదు ఇది. అవునా? పోలీస్ స్టేషన్లోనే లాకప్ వేరు, జైలు వేరు. జైల్లో పెట్టాలంటే కోర్టు అనుమతి ఉండాలా. కోర్టు ఎప్పుడు అనుమతిస్తుంది? చట్టానికి వ్యతిరేకంగా అక్రమాలు చేసింటే కోర్టు అవన్నీ పరిశీలించి శిక్షలు చెప్తుంది. అంతేగాని ఎవరో నీ మాదిరి బెదిరించి భయపించి లాకప్లో పెట్టి, ఏది స్టేషన్ లాకప్లో పెట్టి భయపీలేడా? మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. రెడ్ బుక్ అంటే ఏందా? బెదిరించే బుక్ కాదు అది. మీ పాపాల చిట్టా.
చిత్రగుప్తుడు రాసి పెట్టుకున్నట్టు మీ పాపాల చిట్ట గత 5 సంవత్సరాలంతా రాసి పెట్టారు. యమధర్మరాజు తీర్పు ఇచ్చినట్టు కోర్టులు తీర్పులు ఇస్తాయి ఇప్పుడు అవన్నీ చూసి, మీ పాపాలు చూసి. చంద్రబాబు నాయుడు కాదు తీర్పు ఇచ్చేది, లోకేష్ బాబు కాదు ఇచ్చేది. కోర్టులు ఉన్నాయి, చట్టం పరిధిలో చట్ట ప్రకారమే పనులు జరుగుతాయి. కానీ మీలాగా దౌర్జన్యాలు గిరిజనాలు జరగవు.